ఇది ఖచ్చితంగా సాధిస్తాము. ఖచ్చితంగా సాధించే ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ లోకల్ ఉన్న ఎమ్మెల్యే కూడా బీజేపీ ఎమ్మెల్యే పరసారెడ్డి అన్న గారు కూడా గట్టిగా పట్టుకొని కేంద్రం ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా గట్టిగా చెప్పేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పైన కేంద్రంతో మాట్లాడి కూడా దీన్ని గట్టిగా పట్టుబడితే ఉండేది. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సాధించవచ్చు. అయితే అన్ని చుట్టూ నియోజకవర్గాలు మా పత్తికొండ అయితేనేమి ఆలూరు మంత్రాలయం ఎమ్మెనూరు ఇవన్నీ కూడా చాలా డెవలప్మెంట్కు దారితీస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా వర్షాభావానికి వర్షాభావం పైన ఆధారపడేటివి. ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం మీద ఆధారపడేవారు. అలాంటి వ్యవసాయదారులు ఉండి కూడా చాలామంది పెద్ద పెద్ద చదువులు చదివి నిరుద్యోగులు ఉండిపోయినారు. ఎక్కడ కూడా ఉపాధి లేక వలసలు చాలామంది పోతున్నారు. ఇవన్నీ కూడా జిల్లా చేస్తే కొన్ని పరిశ్రమలు వస్తాయి, కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి. ఇవన్నీ డెవలప్ అయిపోయి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ కూడా ఉపాధి నిరుద్యోగులందరికీ కూడా సమస్య తీరుతుందని చెప్పేసి ఒక చిన్న ఆశ. ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో పోవాలి కర్నూలుకి ఆ పత్తికొండ నుంచి. 100 కిలోమీటర్లు పోయే కంటే ఇక్కడ దగ్గరలో ఉన్న అన్ని నియోజకవర్గాలు పత్తికొండ ఒక 30 అన్ని 50 కిలోస్ లోపలే ఉండేది. 40 కిలోస్ మంత్రాలయం అయితేనేమి ఎమ్మెనూరు అయితేనేమి పత్తికొండ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా 40 కిలోస్ లోపలనే ఆ ఆదోనికి ఉండేది. కాబట్టి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవుతాయి. ఒక ఆదోనే కాదు, ఆదోని పక్కలో ఉన్న నియోజకవర్గాలన్నీ ఒక డెవలప్ దిశ వైపుకు పోతాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా సాధిస్తాము. ఖచ్చితంగా సాధించే ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ లోకల్ ఉన్న ఎమ్మెల్యే కూడా బీజేపీ ఎమ్మెల్యే పరసారెడ్డి అన్న గారు కూడా గట్టిగా పట్టుకొని కేంద్రం ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా గట్టిగా చెప్పేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పైన కేంద్రంతో మాట్లాడి కూడా దీన్ని గట్టిగా పట్టుబడితే ఉండేది. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సాధించవచ్చు దీన్ని. ఎందుకంటే ఇది కూడా పీపీపీ పరం చేయకుండా ఆల్రెడీ ఈ ప్రాంతాలంతా డెవలప్ కావాలి. హాస్పిటల్స్ పేదవాళ్ళకి ఒక వరం లాగా ప్రతి పేదవాడు కూడా మెడిసిన్ చదవాలని ఒక ఆశతో ఈ పేద ప్రజలంతా బాగుపడతారని చెప్పేసి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత జగనన్నదే. కాబట్టి అది కూడా పీపీపీ విధానాన్ని రద్దు చేసే విధంగా గవర్నమెంట్ నడిపే విధానాన్ని కూడా తీసుకురావడానికి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ధర్నాలు చేపట్టడం కూడా జరిగింది. ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరం కూడా ఎవరైతేనేమి మా కాన్స్టిట్యున్సీ పత్తికొండ అయితే మా నియోజకవర్గంలో కూడా దీన్ని ఆదోని జిల్లాగా కావాలని చెప్పేసి మేము కూడా మా నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రతి నియోజకవర్గంలో దీన్ని పెద్ద ఎత్తున సాధిస్తాం. ఎందుకంటే మాకు 3 మండలాలు కూడా ఆదోనికి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేము కూడా దీన్ని గట్టిగా కూడా పోరాటం చేయడానికి మా నియోజకవర్గంలో ఈ ఆదోని జిల్లాకు మద్దతు తెలపడానికి రెడీగా ఉన్నాం. ఏది ఏమైనా ఒక ఓన్లీ నిరాహార దీక్ష ఆదోని జిల్లాతో పాటుగా కూడా ఇక్కడ ఆదోని మెడికల్ కాలేజీని కూడా పీపీపీ పరం చేయకోకుండా అడ్డుపడే విధంగా మనం సాధించుకునే విధంగా కూడా పోరాటం చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము. మాతో పాటుగా అన్ని కులాలు మతాలు ప్రతి పార్టీ వాళ్ళు కూడా కలిసి వచ్చే విధంగా. ఎందుకంటే ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయి 60-70% పూర్తయిన పరిస్థితి ఆదోని మెడికల్ కాలేజీ. ఇప్పుడు ఉన్నదాన్ని కూడా గట్టి నిలబడుకోవాలి, లేని దాన్ని పాకులాడే కంటే ఉన్నదాన్ని గట్టి నిలబడుకునే దానికి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలకి అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆదోని ప్రజల మెయిన్ డిమాండ్ ఏమంటే వైసీపీ వాళ్ళు ఇప్పటి వరకు అయితే చట్టసభలోకి పోలేదు. ఇదే డిమాండ్తో చట్టసభలోకి పోయి శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేల తరఫున పార్టీ తరఫున డిమాండ్ చేస్తే ఆదోని జిల్లా అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ విధంగా ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఖచ్చితంగా కూడా మేము ఫస్ట్ నుంచి మా అధ్యక్షుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ప్రజల తరపున గొంతు విప్పుతామంటున్నారు. వాళ్ళ నుంచి స్పందన లేదు. ఎందుకు స్పందన లేదంటే అన్ని కూడా బయట పెడతారు. వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, ఈరోజు ఒక్కటి కూడా నిర్మించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా
అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసేలా వైసీపీ ఎమ్మెల్యేలు గలం ఇప్పుతారని చెప్పేసి మాదంతా కూడా చిట్టా ఇప్పుతారని చెప్పేసి ఒక ఆధారంతోనే ఈరోజు మా వాళ్ళకి మైక్ ఇవ్వకున్నారు. ఈరోజు కూడా చెప్పమని చెప్పండి, రేపు వచ్చే సమావేశాలలో కూడా మైక్ ఇస్తామని చెప్పండి. మా వాళ్ళు ఖచ్చితంగా వస్తారు ఎమ్మెల్యేలు. అక్కడ పోయి అన్ని ప్రాంతాల్లో వాళ్ళు అన్ని ఎక్కడెక్కడైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో అందరి ప్రాంతాల గురించి కూడా వీళ్ళు చేసే అగాత్యాలు, వీళ్ళు చేసే దుర్మార్గాలు, ఈ కూటమి ప్రభుత్వం చేసే ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా ఈరోజు చిట్ట ఇప్పుతారు ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అని చెప్పేసి వాళ్ళకి ఒక భయం. ఆ భయం లేదనుకో ఖచ్చితంగా రేపు మైక్ ఇవ్వమనండి, మా వాళ్ళు ఖచ్చితంగా గలం ఇప్పుతారు, ప్రజల తరఫున పోరాటం చేస్తారు.